ఈ శోధనలు జయించలేకపోతున్నాను, ఈ పాపం విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ బలహీనత నుండి బయటపడలేకపోతున్నాను అని చెప్పే వారందరికీ కావలసిందేంటో తెలుసా? పరిశుద్ధాత్మని అగ్ని కావాలి, పరిశుద్ధాత్మని శక్తి కావాలి, పరిశుద్ధాత్మనిచ్చే బలము కావాలి. పరిశుద్ధాత్మ శక్తితో విత్తబడిన వాక్యం విన్నప్పుడు మనుషుల హృదయాల్లో నుండి కేకలు రావాలి. అయ్యా పాపినని నన్ను కరుణించు, అయ్యా నేను నా హృదయం సరిలేదు అని పశ్చాత్తాపం రావాలి. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండలను పగలగొట్టు సూక్తి వంటిది కాదా? ఆ పరిశుద్ధాత్మని అభిషేకముతో నింపబడిన మాటలు ఇవాళ బలిపీఠాల మీద లేవు కనుకనే మనుషుల హృదయాలలో పరిశుద్ధాత్మని కార్యాలు జరగటం లేదు. బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని ఉండాలి. పాత నిబంధనలు గుర్తించండి, ఎప్పుడు బలిపీఠం మీద అగ్ని ఉండాలి. దేవుని మాటల యొక్క శక్తి ఉండాలి. ఆ మాటలు మిమ్మల్ని కాల్చును, కాల్స్తే అలాగా నాశనం అయిపోతాం అనుకుంటారు. ఇది దహించే అగ్నిగా, పరిశుద్ధపరిచే అగ్ని, కంసాల వాని అగ్ని.